మహాన్యూస్ ఒక టీవీ ఛానల్ ఆఫీస్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినారు. అంటే ఇప్పుడు ఒక ఛానల్లో ఏ పార్టీ నాయకుల గురించి నిజం చెప్తే కూడా దాడి చేస్తారా? బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మర్చిపోయినారు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ ఎందుకు చేంజ్ అయింది దాని గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇట్లాంటి ఫాల్తు పని చేస్తేనే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. జనాలు మీ పైన నమ్మకము చెయ్యలే అప్పుడు, అందుకోసం చేంజ్ చేసి కాంగ్రెస్ ని ఓటేసినారు. కానీ ఒక ఛానల్, ఒక టీవీ ఛానల్ పైన, ఒక ఆఫీస్ పైన దాడి ఎందుకు చేసినారు? ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే మీరు లీగల్ గా వెళ్ళండి, పోలీసులో లో కంప్లైంట్ చేయండి. మా నాయకుల గురించి తప్పుగా వార్తలు పెడుతున్నారు, తప్పుగా వార్తలు చూపెడుతున్నారు. ఆ విధంగా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ మీరే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళా మీ పైన కేసులు కాదా? నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఛానల్ పైన దాడి చాలా దురదృష్టం. ఎవరెవరు దాడి చేసినారు, ఏ పార్టీకి చెందిన ప్రతి ఒక్క వ్యక్తికి సీసీటీవీ లో ఆల్రెడీ వీడియో వచ్చింది. ప్రతి ఒక్క దాడి చేసిన వ్యక్తికి అరెస్ట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ పై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికకి స్వేచ్ఛ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఘోరంగా గడిచిన రోజుల్లో ఆ రోజున ప్రభుత్వంకి ఒత్తాది పలుకుతూ సాక్షి ఎలాంటి ప్రకటనలు చేశారో పబ్లిక్కే సరైన ట్రీట్మెంట్ చేశారు, తీర్పిచ్చారు. ఇప్పటికైనా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పత్రికా రంగానికి స్వేచ్ఛనివ్వాలా. అలాగే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నదన్నట్టు చేస్తారు. ఏమిటి లీగల్గా కోర్టు ప్రొసీడ్ అవ్వాలి తప్ప మనుషులపై దాడి చేయడం అనేది తగదు. ఇంతవరకు ఎక్కడ ఇలాంటిది సంస్కృతి లేదు. ఇదైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంస్కృతి మళ్ళా ఇది రిపీట్ కానికుండా చేయాలని, అలాగే ఈ జరిగిన ఘటనపై తీవ్రంగా ఖండిస్తాం. మహాన్యూస్ టీవీ ఛానల్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాలి. ఈరోజు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు నిరసన తెలియజేయడం అన్నది వాళ్ళకి హక్కుగా ఉంటుంది. కానీ దాడి అనేది కూడా ఎక్కడ కూడా అది ఒక నిరంకుశత్వానికి ఒక ప్రతీకగా ఉంటుంది. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఇటువంటి దాడులు చేయడం అన్నది నిజంగా ప్రజాస్వామ్యంలోని అది ఎవరూ కూడా అభినందించదగ్గ విషయం కాదు, అదేవిధంగా ప్రోత్సహించే విషయం కూడా కాదు. దయచేసి ఇలాంటి దాడులు చేసేటప్పుడు ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. ప్రభుత్వాలు కూడా దీని మీద సరైన చర్య కూడా తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాను. సో మహాన్యూస్ ప్రచురించిన ఫోన్ ట్యాగింగ్పై వాస్తవిక కథనాలను జీర్ణించుకోలేకపోయిన బీఆర్ఎస్ గోండాలు ఈ రోజున మహాన్యూస్ ఆఫీసుపై దాడి చేసి తీవ్రంగా మొత్తానికి సిబ్బంది అదృష్టవశాత్తు బతికిపోయారు. లేదా ఆ డోర్ కనుక తెరుచుకోకపోతే సిబ్బందిపై చాలా అటాక్స్ జరిగాయి. ఒక విధంగా చంపుదామనే వచ్చారు. దగ్గరగా 30 నుంచి 40 మంది దాకా బీఆర్ఎస్ గోండాలు. దీనిపై స్పందించడానికి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారు లైన్లోకి వచ్చారు. సంగప్ప గారు నమస్తే. నమస్తే అండి. మహాన్యూస్ పై దాడిని ఎలా చూడొచ్చు అంటారు? అదొక దుర్మార్గమైన చర్య, అదొక హేయమైన చర్య. ఎందుకంటే వాస్తవాన్ని జీర్ణించుకోలేనటువంటి